హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కామ్ లైఫ్ విత్ మీనా. ఈరోజు వీడియోలో మా బాబు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత 10 నుంచి 12 వరకు నాకు ఈరోజు ఇంట్లో ఏ ఏ పనులు చేసుకుంటాను అనేది అయితే ఈరోజు వీడియోలో మీతో పాటు షేర్ చేసుకున్నాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. చూసిన తర్వాత నచ్చినట్టయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం, షేర్ చేసుకోవడం మర్చిపోద్దు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ అయితే బట్టలు వేసుకుంటున్నాను మిషన్లో. నార్మల్గా అయితే నేను ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడే వేసేస్తానమాట ఏమైనా బట్టలు ఉంటే ఎక్కువగా అయితే. కాకపోతే ఎలానో బయట ఎండలు కూడా విపరీతంగా ఉన్నాయి కనుక ఒక గంట బట్టలు ఆరినా సరే ఆరిపోతాయి. మిషన్లో బట్టలు కనుక తొందరగానే ఆరిపోతాయి. అందుకని చెప్పి నిదానంగా వేద్దాంలే అని ఇంకా మా బాబుకి స్కూల్కి పంపించేసిన తర్వాత నేను మిషన్లో బట్టలు అయితే వేశాను. ఒకవైపు ఇది రన్ అవుతుంటుంది, ఇంట్లో పనులు అయితే చేసుకోవచ్చు. ఈరోజు నేను మార్నింగే పూజ అయితే చేస్తానన్నమాట. ఆల్రెడీ ఒక దీపం కూడా కొండెక్కిపోయింది, ఒక దీపమే వెలుగుతున్నట్టయితే మీకు కనిపిస్తుంది కదా అక్కడ. ఇంకా మిషన్లో బట్టలు అవి అయిన తర్వాత ఇంకా డైరెక్ట్ కిచెన్లోకి వచ్చి ఇంకా కిచెన్లోనే పని అంతా ఉంటుంది కదా. ఈరోజు బ్రేక్ఫాస్ట్ కూడా టిఫిన్ ఏం ప్రిపేర్ చేయలేదు. రైస్ ఉంటే కర్డ్ రైస్లా చేసేసి మా బాబుకి అయితే పెట్టేశాను, ఇంకా తినేశాడు. ఈ సమ్మర్లో అదే బెటర్ కూడా అని. మా బాబు ఎక్కువగా ఏంటంటే టిఫిన్స్ కంటే ఈ విధంగా పెరుగన్నం పెట్టేమని అంటాడనమాట. మార్నింగ్ టైం కూడా ఎక్కువ అయితే పెరుగన్నమే అంటాడు. ఇంకా వాడికి కూడా ఇష్టము పెరుగన్నం. ఇంకా అలా ఈరోజు ఏం బ్రేక్ఫాస్ట్ అయితే లేదనమాట. ఇంకా అలా వెళ్ళేటప్పుడు కొద్దిగా హడావిడిగా అన్నీ ప్లాట్ఫామ్ పైన ఉండిపోతాయి కదా, ఇంకా అవన్నీ తీసేసి ఫస్ట్ అయితే మోటార్ అది ఆన్ చేసేసి వాటర్ అయితే ఫిల్ చేసి పెట్టుకుంటాను. బాటిల్కి అవి ఏమీ ఎత్తి పెట్టను, కానీ నార్మల్గా ఈ విధంగా ఈ స్టీల్ పిండిలో ఎత్తేసి అయితే పెడతాను. ఇంకా అలానే వేడి నీరు కూడా పెడతానమాట. అంటే డైలీ ఏం పెట్టను, కాకపోతే ఇప్పుడు కొద్దిగా ఈ మధ్యన వర్షాలు అది పడి ఎక్కడ చూడు ఫీవర్స్, దగ్గు, జలుబు ఇవే కనుక అందుకని చెప్పి వేడి నీరు అయితే పెడుతున్నాను. మా ఇంట్లో పెద్దగా వేడి నీరు తాగడానికి ఎవరము నచ్చము. ప్రతి సమ్మర్లో అస్సలు వేడి నీరు వెళ్ళవు కదా. కాకపోతే ఇప్పుడు సీజన్ బాగాలేదు కనుక వేడి నీరు అయితే పెడుతున్నాను. ఇంకా ఒకవైపు అవి పెట్టేసి ఇంకా మా కిచెన్లో విండో ప్లేస్లోనే ఎండది వస్తుంది. శనగపప్పు అది ఉందన్నమాట. ఇది అప్పుడప్పుడు మధ్యలో ఒక వారంకి ఒకసారైనా 10 రోజులకి ఒకసారైనా కొద్దిగా అంటే తెచ్చుకుంది కొద్దిగా తెచ్చుకుంటాము. ఆ తెచ్చుకుందైనా కొద్దిగా నీట్గా ఉండాలంటే పురుగు అది రాకుండా ఎండలో అప్పుడప్పుడు పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుంది. నేను శనగపప్పు చాలా తక్కువగానే యూజ్ చేస్తాను, పెద్దగా ఏం యూజ్ చేయను. ఇంకా అది ఉండిపోయి అలా పాడైపోద్ది అనమాట, పురుగు అది పట్టేస్తుంది. ఇంకా అందుకని చెప్పి ఈ విధంగా ఒక 4-5 డేస్కి ఒకసారైనా ఇలా ఎండలో పెట్టుకుంటున్నాను. ఇంకా అలానే నైట్ తోమిన గిన్నెలు ఉన్నాయన్నమాట. మార్నింగ్ తీయడానికి కుదరలేదు, ఇంకా అందుకని చెప్పి ఇప్పుడు తీసేసి ఎక్కడొక్కడ సర్దేసి ఇప్పుడు ఆయన గిన్నెలన్నీ టీవీ అవన్నీ ఉంటాయి కదా, ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేశాను. బ్రేక్ఫాస్ట్ ఏమీ టిఫిన్ అది చేయలేదు కనుక పెద్దగా గిన్నెలు అయితే ఏం లేవు, పెరుగన్నమే కనుక ఇంక ఇవన్నీ కూడా క్లీన్ చేసి వెంటనే పెట్టేశాను అనుకోండి, పని కూడా తొందరగా తేలిపోద్ది. ఈరోజు ఎగ్ కర్రీ చేద్దామని చెప్పి లంచ్లోకి ఎగ్స్ అయితే తీసుకొచ్చాను షాపుకి వెళ్ళి. అలానే ఆయిల్ కూడా అయిపోయింది, ఇంకా ఆయిల్ కూడా తీసుకొచ్చాను అనమాట. ఇంకా ఎగ్స్ ఏంటంటే నేను కుక్కర్లో బాయిల్ చేసుకుంటాను, అంటే పైన లిడ్ ఏమి ఉండదు దీనికి, అందుకని చెప్పి దీన్ని యూజ్ చేసుకుంటాను బాయిల్ చేయడానికి. ఇంక ఇందులో వేసేసి పెట్టేస్తే అలానే ముందు రోజు కూరగాయలు అవి తీసుకొచ్చామన్నమాట. ఇంకా అవి కూడా ఎక్కువేం తేలేదు, కానీ అవి తెచ్చినవి కూడా కవర్లోనే ఉండిపోయేవి. వాటిని కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఎక్కడక్కడ. ఇలా ఏవైతే చిన్న చిన్న పెండింగ్ వర్క్స్ ఉంటాయి కదా, కూరగాయలు కానీ బట్టలు ఇలాంటివన్నీ కూడా నేను ఈ టైంలోనే చేసుకుంటాను. మార్నింగ్ 6 నుంచి 9 వరకు ఎలా ఉంటుందంటే ఫుల్ హడావిడిగా ఉంటాయి ఇంట్లో పనులు ప్రతి ఒక్కరికి, నాకనే కాదు ఆడవాళ్ళకి. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నుంచి నిదానంగా ఉంటాయి, కానీ పనులు అయితే ఉంటాయి, నిదానంగా చేసుకోవచ్చు. మార్నింగ్ అయితే హడావిడిగా చేయాలి. ఇంకా మార్నింగ్ చేయాల్సిన పనులన్నీ మార్నింగ్ కంప్లీట్ అయిపోయేవి. ఇంక ఈ టైంలో నేను చేసుకునే పనులు అయితే ఇవన్నమాట. ఏమైనా పప్పులు ఉప్పులు ఎండలో పెట్టుకోవడం, కూరగాయలు ఏమైనా ఉంటాయి కట్ చేసి పెట్టుకోవడం, ఇలాంటివన్నీ చేసుకుంటాను. ఇంకా చిక్కుడుకాయలు అవి ఉన్నాయన్నమాట, ఇవి బాక్సుల్లో వేసుకోనికి ఇవైతే క్లీన్ చేసి ఎండ కిటికీ దగ్గర వస్తుంది కదా, ఇంకా అక్కడైతే పెట్టేస్తాను వాటర్ అదంతా ఇదైన తర్వాత.
నాకు ఇప్పుడు ఒకే టైంలో ఒకవైపు మిషన్లో బట్టలు అవి అవుతున్నాయి. అలానే లంచ్ కోసం అని చెప్పి ఇక్కడ ఎగ్స్ పెట్టాను కదా, ఇవి కూడా బాయిల్ అయిపోయావన్నమాట. ఈ మధ్యలో గ్యాప్లో అలా కూర్చోకుండా ఈ విధంగా చిక్కుడుకాయలు అవి కట్ చేసి ఎక్కడొక్కడ పెట్టేశానంటే ఈ పని అలానే తర్వాత చేద్దామంటే ఉండిపోతుంది నాకు తెలుసు. అందుకని చెప్పి ఇంకా ఈ టైంలోనే చేసుకుంటాను. ఇంక ఇక్కడైతే ఈ బాక్సులు ఇక్కడ పెట్టేసి కొద్దిగా వాటర్ ఉండేవి, ఇంకా నీట్గా తుడిచేసి టిష్యూ పేపర్ వేసుకొని అందులో అయితే వేసుకుంటున్నాను. లేదంటే వాటర్లా ఫామ్ అయిపోతుంది అనమాట, లోపల ఎక్కువ వాటర్లా ఇదైపోతుంది. అందుకని చెప్పి ఈ విధంగా నీట్గా తుడిచేసి టిష్యూ పేపర్స్ కింద అలానే ఇవన్నీ వేసిన తర్వాత చిక్కుడుకాయలు పైన కూడా ఒకటి వేసేసి లిడ్ అయితే పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. మనకి ఈ విధంగా ఎక్కువ రోజులు ఉంటున్నాయి. దాంతోపాటు నార్మల్గా పెట్టేస్తే వాటర్ ఇది అయిపోతుంది అనమాట. నావైతే మొన్నటి వరకు కూడా ఉండేవి. ఊరు నుంచి తీసుకొచ్చిన చిక్కుడుకాయలు అయితే ఈ విధంగా పెట్టాను కదా, చక్కగా ఉన్నాయన్నమాట ఈ బాక్సుల్లో. ఇవి కట్ చేసి పెట్టుకుంటాను. నా వంట చేసేటప్పుడే క్లీన్ చేసుకుంటాను. బెండకాయలు అయితే డైరెక్ట్ అలానే పెట్టేశాను. ఇంక ఈ విధంగా వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంక ఇది వెంటనే నీట్గా క్లీన్ చేసి పెట్టేస్తాను అనమాట. నాకు ఏదైనా పని వెంటనే చేసేయడం అలవాటు. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ చెత్త అంతా ఎత్తేసి వెంటనే తుడిచేసి పెట్టుకుంటాను. నీట్గా ఉంటుంది, మరేంటి కాదు. ఇంక ఈ పని కిచెన్లో ఈ పనులు అయ్యే లోపలే నాకు మిషన్లో బట్టలు కూడా అయిపోయావన్నమాట. ఇంకా వీటిని తీసుకెళ్ళి మేడ పైన వేసేస్తే చక్కగా ఆరుతాయి. నేను ఇంకా బట్టలు ఆరేసి వచ్చి వంట అయితే స్టార్ట్ చేస్తాను. నాకు 12 అయ్యేసరికి 10 నుంచి 12 లోపల వంట అన్నీ కంప్లీట్ చేసుకుంటాను. సమ్మర్ కనుక ఇప్పుడు కొద్దిగా తొందరగానే వంట చేసుకుంటే బెటరు. కిచెన్లో ఎక్కువసేపు ఉండాలన్నా కష్టమే. సమ్మరు విపరీతంగా ఎండలు ఉన్నాయి అసలు. మాకు ఇక్కడ ఏంటంటే ఇంట్లో బాగానే ఉంటుంది, చల్లగా ఉంటుంది, అసలు ఎండ తెలియదు అనమాట. బయటికి వెళ్ళామంటే బాగా ఎండలు, కానీ ఇంట్లో అయితే అనిపించదు అంతగా బాగా ఎండగా ఉంది అలా ఏమి ఉండదు. మన ఆంధ్ర సైడ్ అంత ఎండలు అయితే ఇటు ఉండవు అనమాట, బాగానే ఉంటుంది. నైట్ అయ్యేసరికి కూడా చల్లగా ఉంటుంది, తేమలాగా అలాగైతే ఉండదు ఇక్కడ. ఇంత ఎండలో బయట పని చేసిన వాళ్ళు నిజంగా చాలా గ్రేట్ అసలు. చాలా కష్టం కూడా అని. బయట ఎండాకాలంలో పనులు అవంటే చాలా కష్టం ఎండలో చేయాల్సినవి. నాకు 10 నిమిషాలు బట్టలు ఆరేసేసరికి మొత్తం కళ్ళంతా తిరిగినట్టు అయిపోయేవి. నేను అదే అనుకున్నాను, ఎండలో కష్టపడిన వాళ్ళ పరిస్థితి ఏంటి పాపము అని. కాకపోతే పొట్ట కోసం కోటి విద్యలు అంటారు కదా, ఇంకా తప్పదు. ఇంకా నేను బట్టలు అవి ఆరేసి వచ్చిన తర్వాత గుడ్లు అవి ఆల్రెడీ ఉడికిపోయేవి కదా, ఇంక ఇవి చల్లారాయి. వీటిని కూడా ఒలిచేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను. నాకు 12 అయ్యేసరికి చెప్పాను కదా వంట అయితే అయిపోద్ది. నేను ఎప్పుడూ రేర్ అనమాట బద్దకించి ఉండిపోవడం. అప్పుడు 1 గంట వరకు అవుతాయి, లేదంటే తొందరగానే వంటది కంప్లీట్ చేసేయడానికే చూస్తాను. ఈ సమ్మర్లో అయితే ఇంకా తొందరగా అయిపోతేనే బెటరు. ఇంకా ఒకవైపు అయితే టమాటా రసం చేస్తున్నాను, అలానే ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను. మాకేంటంటే మా ఆయనకి మెయిన్, నాకైతే ఎగ్ గ్రేవీలాగా ఉంటే అసలు రసం ఏం అవసరం లేదు. కాకపోతే మా ఆయనకి ఏది వండినా పక్కన రసం ఉండాలన్నమాట. ఇంక అందుకని చెప్పి రసం అయితే కంపల్సరీగా పెడుతూనే ఉంటాను. ఇంకా ఇదండి ఈరోజుటి వీడియో. ఈ వీడియోని అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.